యుఎస్ సెకండరీ టారిఫ్స్ ఆగస్ట్ 27 నుంచి ఇవి ఎఫెక్ట్ అవ్వనున్నాయి. అయితే దీనికి ఏమీ తగ్గకుండా, దీనికి ఏం భయపడకుండా మన రిఫైనరీస్ మాత్రము, అంటే భారతదేశం మాత్రము రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటానే ఉంది. వెన్ కంపేర్ టు జూలై ఇంకా పెరిగింది. ఇప్పుడేమో ఆగస్ట్ లో 2 మిలియన్ బ్యారెల్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. వెన్ కంపేర్ టు జూలైలో 1.6 బిలియన్ బ్యారెల్స్. ఇప్పుడేమో ఆగస్ట్ లో 2 మిలియన్ బ్యారెల్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, విచ్ ఈస్ అ సిగ్నిఫికెంట్ రేజ్ ఆఫ్ 25%. జూలైలో 1.6 మిలియన్ బ్యారెల్స్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళము. సో అమెరికా భయాలు గియాలు ఇవన్నీ చెప్పినా కానీ దీనికి మనం వీఆర్ రెడీ టు పే దట్. అండ్ మనము వీఆర్ అమెరికా టారిఫ్స్ అవి ఇవి అని బెదిరించినా కానీ ఎక్కడా తగ్గకుండా మనం మాత్రం రష్యాని పక్కన పెట్టకుండా, అండ్ ఎక్కడైతే మనం అడ్వాంటేజ్ పొందుతున్నామో దాన్ని తగ్గించుకోకుండా వీఆర్ ట్రైయింగ్ టు ఇంపోర్ట్ ఇట్. అండ్ వీఆర్ మెయింటైనింగ్ దిస్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ విత్ అవర్ ఫ్రెండ్లీ కంట్రీస్. యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బీసెంట్ మాట్లాడుతూ భారతదేశము ఈ రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకొని చాలా లాభాలు చేసుకుంటున్నాయి, క్లెయిమింగ్ ఇండియన్ రిఫైనరీస్ అనేవి ఈ రష్యన్ ఆయిల్ ద్వారా 16 బిలియన్ ఎక్సెస్ ప్రాఫిట్స్ చేసుకున్నాయి. ఎందుకంటే రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకొని మనము రిఫైన్ చేసుకొని వేరే కంట్రీస్ అమ్ముతున్నాం కదా, దీని వల్ల. అయితే ప్రాబ్లం ఏంటి, వాళ్ళకేంటి ప్రాబ్లం, వీళ్ళల్లా రష్యాని దెబ్బతీయాలి అని చెప్పి ట్రంప్ కూడా లాస్ట్ ఫ్రైడే మాట్లాడుతూ ఇండియా స్టాప్డ్ ఇంపోర్టింగ్ ఆయిల్ ఫ్రమ్ రష్యా, రష్యా లాస్ట్ సిగ్నిఫికెంట్ మెయిన్ ఇంపార్టెంట్ క్లయింట్ అని చెప్పి అన్నాడు. బట్ మనం ఎక్కడ ఆగలేదు. ఆయన ఏంటంటే ఒక మాట వేస్తే అయ్యో ట్రంప్ ఇలా అన్నాడని, వాడు ట్రంప్ లూస్ టంగ్ కొంచెం ఏది పడితే అది మాట్లాడతాడు కాబట్టి వీ డోంట్ కేర్ ఎనీవేస్. అయితే రష్యా కూడా దీన్ని ఖండిస్తూ ఏంటంటే ఫ్రెండ్లీ కంట్రీస్ అనేవి ఇట్లా చెయ్యవు అండ్ దిస్ ఈస్ నాన్ యుఎన్. అదే విధంగా సెకండరీ శాంక్షన్స్ అనేవి పెద్ద ఇది ఒక బోగస్, ఇది తప్పు అని చెప్పి కూడా రష్యా కూడా ఖండించింది. భారతదేశం ప్రస్తుతానికైతే రష్యాతో ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తుంది. అదే విధంగా చైనాతో కూడా బైలేటరల్ ట్రేడ్ కావచ్చు, చైనాతో ట్రేడ్ కూడా ఇంకా సిగ్నిఫికెంట్ గా స్ట్రాంగ్ చేయనుంది. ఎందుకంటే భారతదేశం నుంచి మోదీ వెళ్ళబోతున్నారు, చైనాతో ఆగస్ట్ 10 కి వెళ్ళి మీట్ అవబోతున్నారు. ఆగస్ట్ 27 నుంచి 29 దాకా మన యుఎస్ భారత్ ట్రేడ్ డీల్ అనేది జరగనుంది. దాన్ని కూడా క్యాన్సిల్ అయింది, అది కూడా ఈ టెన్షన్స్ నేపథ్యంలో. అండ్ ఎటువంటి భయము వెనుకంజ వేయకుండా భారతదేశము ఫ్రెండ్లీ నేషన్స్ కి బ్రిక్స్ వీటితో కనుక చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. వీటితో మాత్రము లెట్ us see how this whole war and trade war and it trades and everything goes.